హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మా కిచెన్లో చూద్దాము. ఇక్కడ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి దోశ ఉత్తప్పం హాఫ్ వర్క్ అయితే ఇక్కడే ఇచ్చేసా. ఇంటి దగ్గరనే ఒక వదిన గారు ఫోన్ చేసి అడిగినారు అనమాట, ఇన్ని ప్లేట్స్ కావాలి అని. వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా మిగతాటి తీసుకొని వెళ్తున్నా. ఈరోజు నాకు తెలిసి జల్దీ అయిపోతుంది, ఎందుకంటే హాఫే ఉంది కాబట్టి. ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారు, మా కిచెన్ చూసి ఇల్లు మొత్తం అంత నీట్గా ఉంటుందేమో, హోమ్ టూర్ అని అడుగుతున్నారు. మా కిచెన్ చూసి ఇల్లు ఎక్స్పెక్ట్ చేయకండి, అస్సలు బాగుండదు. నిజం చెప్తున్నా, మా ఇల్లు అయితే 7 వాడ సామాన్లు పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మా వారి కోసం రాగి జావ పెట్టేసినాను. ఇప్పుడు బయలుదేరుతున్నా. అయితే ఏమవుతుంది, ఇంకా పిల్లలు ఉండే పని, అందులో నేను బిజీగా ఉంటా. ఇంకా అంత నీట్గా అయితే ఉండదు, నిజం చెప్తున్నా. అయితే చూద్దాం. ఈరోజు టిఫిన్స్ అయితే తొందరగానే అయిపోయినాయి. ఈరోజు తొందరగా వచ్చినా కదా అనేసి ఇక్కడ సోఫా కింద భాగంలో మొత్తం ఊడుదాం అనేసి స్టార్ట్ చేస్తే మొత్తం ఇదంతా ఏమైంది, ఎంత చెత్త ఉందంటే అంత చెత్త ఉంది. మా పిల్లలైతే ఇక ఏవో ఒకటి చిన్న పెద్ద టీవీ అరటిపండు తొక్కలు, ఇంకా ఏవేవో అన్నీ అయితే మొత్తం గాలిస్తే ఎన్ని పెన్సిళ్ళు, ఎన్ని ఎరేజర్లు, ఎన్ని షార్ప్నర్ అన్నీ మంచాల కింద వేసుకొని ఏడుస్తారు. వీళ్ళు గొడవలు పడతారు మళ్ళీ, నాది అని. మొన్న ఒక రోజు నేను బాక్స్ ఈడ పైన పెట్టింటే పండుగాడు చట్నీ మొత్తం ఉల్టా పడేసిండ్రు. అది మొత్తం అప్పుడు హడావిడితో వెళ్ళిపోయినా, ఇంకా చేయడానికి వీలు అవ్వట్లేదు. ఈరోజు అయితే మొత్తం దుడుస్తున్నా. బుక్కులన్నీ ఎట్లా పడితే అక్కడ పెట్టేస్తారు. ఇది అయితే మాది సోఫా కమ్ బెడ్, రెండిటికి 2 in 1 లాగా వాడుకోవచ్చు. ఫస్ట్ అయితే మేము అదే తీసుకున్నాం. అదే తీసుకుంటే మళ్ళీ ఏమైంది, ఎప్పటికైనా సో సెట్ ఉండాలి అని చెప్పి సోఫా చిన్న 2 చైర్లు కూడా మళ్ళీ సపరేట్ చేయించుకున్నాం అనమాట. మొత్తం ఊడిస్తే ఎంత చెత్త వెళ్ళిందో, చాలా అయితే బయటకు వచ్చేసింది. కాకపోతే ఇక్కడ నుంచి ఆ డోర్ వరకు హాల్ ఉండే, ఈ 2 walls మేము పెట్టించుకొని ఇది చిన్న బెడ్రూమ్ లాగా తయారు చేసేసుకున్నాం. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ కిచెన్కి ఆపోజిట్ వాష్రూమ్ అని కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇదే మా చిన్న ఇల్లు. ఇంకా మొత్తం రెడీ. ఇప్పుడు కాదు, ఒకరోజు చేస్తా హోమ్ టూర్. నాకు ఎవరైనా వీడియో తీయడానికి అవైలబుల్ ఉన్నప్పుడు చేస్తాను. ఇంత అమాయకంగా కనిపిస్తున్నాడు, ఎంత మంచివాడో అనుకోకండి. నాకే తెలీదు, 20 రూపీస్ 40 రూపీస్ అయితే చించి మంచం అదే సోఫా సందులో అయితే పడేసినాడు. వాడికి ఎప్పుడు కోపం వచ్చి ఎప్పుడు చించిండో నాకు తెలీదు. ఎప్పుడన్నా ఎక్కడన్నా డబ్బులు అయిపోయినాయంట అంటే తెలీదు అనేవాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నిజం చెప్పు ఏమన్నాను అంటే నేనే చింపేసిన అని అంటున్నాడు. మళ్ళీ చూడు ఎంత అమాయకంగా కనిపిస్తుండో. ఇంకా వంట చేసేస్తున్నా. ఈరోజు ఎర్లీగా వచ్చినా కదా, అందుకే ఫస్ట్ హాల్ కొంచెం నీట్గా చేసి తర్వాత అయితే వంటకు స్టార్ట్ చేసా. అయితే ఏంటి, మా వారు లేట్గానే టిఫిన్ చేశారు ఇంతకుముందే. ఈరోజు చిన్నోడికి 12:30కే తీసుకురావాలి. నార్మల్గా అయితే 3కి. ఈరోజు అయితే మళ్ళీ ఏమంది, ట్యూషన్ అమ్మాయి హెల్త్ బాగాలేదంట, ఫీవర్ వస్తుందంట. అందుకనేసి నేను అన్నం వండిన తర్వాత ఫోన్ చేసింది, ఆంటీ నాకు చపాతీ కావాలి అని. సరే అని చెప్పేసి ఇక ఫస్ట్ దొండకాయలే కట్ చేసిన. మళ్ళీ ఉట్టి దొండకాయలు అయితే సరిపోవా అనేసి మళ్ళీ అందులో 4 బీన్స్ అయితే కట్ చేసేసిన, తుంచి వేసినాను. ఆ అమ్మాయికి వితౌట్ ఆయిల్ కావాలంట. ఇంకా చపాతీ చేస్తున్నా కదా, మా చిన్నోడికి కూడా నాకు చపాతీ కావాలి అన్నారు. సరే అని చెప్పేసి ఒక పొయ్యి మీద అయితే చపాతీ చేస్తున్నా, ఇంకో స్టవ్ మీద కర్రీ అయితే మగ్గుతుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇదైతే అమ్మాయి కోసం ఆయిల్ లేకుండా చపాతీ అంట. ఏమంటారు, బినా ఆయిల్ కా బనావో అంటుంది. ఆ అమ్మాయికి తెలుగు రాదు, నాకు అంత పెద్దగా హిందీ రాదు, కొంచెం అర్థమవుతుంది అంతే. ఇంకా ఆయిల్ లేకుండా అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, పిల్లలు తినరు అనేసి చిన్నోడికైతే ఒక్కటే చపాతీ చేసిన. మళ్ళీ కొంచెం అన్నం పెట్టేసిన. ఇక్కడ రెడీ అయిపోయింది చపాతీ. చూడండి, ఇట్లున్నాయి నా పనులు. నేనేమనుకున్నా, ఈరోజు తొందరగా వచ్చాం కదా, కొంచెం సేపు పడుకుందాంలే అనుకున్నా. ఇంకా అంతలోకి ట్యూషన్ అమ్మాయి వచ్చి ఇంకా మాట్లాడుతా హెల్త్ బాగాలేదంట, చపాతీ తినేసి ఇంక అట్లే మాట్లాడుతుంది. ఇంత లోపల పెద్దోడికి టైం అయిపోయింది. అనుకుంటాం కానీ అనుకున్నటువన్నీ అవ్వవు. ఈరోజు తొందరగా వచ్చి పడుకుందామని నా ప్లాన్ ఉండే. కాకపోతే ఒక్కొక్క రోజు ఇంకేం పక్కన పని ఏం పట్టించుకోను, అట్లే పడుకొని నిద్రపోతా. ఒక్కొక్క రోజు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా చపాతీ అయితే చేయడం అయిపోయింది. కాకపోతే మంచి అమ్మాయే, ఇక్కడ అమ్మాయి కాదు, ఢిల్లీ దగ్గర అమ్మాయి.
కాకపోతే వాళ్ళ పేరెంట్స్ అంతా అక్కడ ఉంటారు. కాకపోతే అమ్మాయికి నాన్న లేరంట, మదర్ ఉన్నారు, సిస్టర్స్ బ్రదర్ ఉన్నారు. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు చిన్నోడికి కొంచెం కారం తక్కువ వేసి పక్కకు తీసేసిన. ఇది పెద్దవాళ్ళు తినే కారం, చిన్నోడికి అయితే కొంచెం తీసేసి ఇక మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇంకెంత లోపల మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, రేపు సాటర్డే అనేసి ఇడ్లీ పిండి, దోశ పిండి అవి అయితే ప్రిపేర్ చేసి పెట్టా. ఇంకా పెద్ద పాత్రలో వేరే పిండి ఉంది, అందుకోసం అది ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇట్లుంది మన పనులు. ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఇవి ఇడ్లీ పెట్టేసిన. అట్లే ఇక అది నిన్న వేసిన ముగ్గు అయితే తుడిపేసి మళ్ళీ చిన్నగా ముగ్గు వేసినాను. అందరు ఏమనుకుంటారు, కిచెన్ ఇంత బాగుంది అని హోమ్ టూర్ అని అడుగుతున్నారు. ఎంతైనా ఎవరి పనులు ఎవరి నిజాలు అలా ఒప్పుకోవాలి, తప్పదు. ఈ కిచెన్ని చూసి ఇల్లు మొత్తం ఇంత బాగుంటుందని మోసపోకండి, అస్సలు బాగుండదు మా ఇల్లు. ఇక్కడైతే ఇడ్లీ అయితే రెడీ చేసేసిన, దోశలు, ఇడ్లీ ఇంకా అయిపోయినాయి అన్నీ. ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళే టైం అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంత లోపల పిల్లలు రెడీ ఉంటాయి. ఇంకా రేపంటే ఎలాగో హాలిడే, అందుకే ఈరోజు ఇంకొంచెం బెట్టు చేస్తారు. ఈరోజు నైట్ అయితే ఇంకా తొందర పడుకోను అంటే ఇంకా వాళ్ళు పడుకోరు. అందుకే నా పనులన్నీ నేను తొందరగా ఫినిష్ చేసి జల్దీ పడుకున్నా అంటే మార్నింగ్కి తొందరగా వెళ్ళిపోవచ్చు. సండే కదా. ఇంకా అన్నం అయితే వండేసిన వీళ్ళ బాక్స్ కోసం. ఇక్కడ దోశలు అయితే అయిపోయింది. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చుతున్నాయా లేదా నాకు అయితే కామెంట్ పెట్టండి. ఇక్కడ దోశ పిండి కొంచెం ఉంది, కాకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది, ఒక్కొక్క రోజు ఎర్లీగా వెళ్తాం. కాకపోతే ఏమంటున్నా అంటే ఏదైనా ఇప్పుడు మనకి జరుగుతున్నాయి కదా, మనకి అంత ఇబ్బందులు లేవు కదా అని చెప్పేసి ఖాళీ కూర్చుంటాం. మరి చాలా ఇబ్బందులు అయినప్పుడు అయితే ఏం తోచదు, అప్పుడైతే ఇంకా ఏమంటారు దిక్కు తెలియని పరిస్థితి అయిపోతుంది. అట్లా కాకుండా మన ప్లాన్లో మనం ఎప్పటికీ ఒకరి మీద ఆధారపడకుండా మన సేఫ్టీలో మన ఎంతో కొంత మనం కూడా సంపాదించగలం. మనం కూడా ఒక గర్వంగా ఉండొచ్చు అన్నమాట. ఇక్కడైతే ఇంకా చిన్న ఆయన నిద్రపోతున్నారు, పెద్ద ఆయన అయితే టకటగా రెడీ అయిపోయినాడు. వాళ్ళ డాడీ జిమ్కి పోతా, డ్రాప్ చేస్తా, 8 కల్లా నువ్వు రెడీ అయి ఉంటేనే నేను డ్రాప్ చేస్తా, లేదంటే మీ అమ్మతో పోన్నారంట. అందుకోసం గబగబా రెడీ అయిపోయి ఆయన అయితే వెళ్ళిపోయారు. కాకపోతే చిన్నోడికి 8:45 9కి ఉంటుంది ఈయన ప్రేయరు. ఇది చిన్న బెడ్రూము. ఇక్కడ చూసినారా ఇంకా నిద్రపోతున్నాను. నాకైతే పని అంతా అయిపోయింది. ఇంకా చిన్నోడిని లేపి రెడీ చేసి ఇంక నేనైతే వచ్చేసిన. కాకపోతే ఇంటి దగ్గర ఎంత లేట్ అయినా సరే ఇక్కడికి రాగానే మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అబద్ధం చెప్పట్లేదు, వచ్చి రాగానే టక అయిపోతుంది. ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది, కానీ ఒక్కో రోజు జల్దీ అయిపోతుంది. ఇది చూసినారా, మళ్ళీ రోజు నేను చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అంటే ఇలా టక అయిపోతే మళ్ళీ రోజుటికి ఇంకా ఎనర్జీగా ఇంకా బాగా చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. అయిపోతే హ్యాపీ కదా, అంటే వేస్ట్ కాకుండా, అదే మనకి లాస్ రాకుండా అయిపోతే మనీ కూడా కనిపిస్తాయి. అదే అయిపోకుండా అట్లా మిగిలిపోయినాయి అనుకో, మనీ కనిపించదు, మనకి చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. చూసినారా, ఇంకా అంబ్రిల్లా అక్కడ పెట్టేసిన. ఇంకో బ్యాగ్ అయితే రెడీ చేసేసుకొని ఇంకా బయలుదేరుతున్నా. కాకపోతే ఒక్కొక్క రోజు ఇట్లా వీడియో తీస్తుంటే ఎవరైనా దారిని పోయే వాళ్ళు నా వైపు చూస్తుంటే నవ్వు వస్తుంది. వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు, నేను వాళ్ళని చూసి నవ్వుతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.